హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. క్రాంతి రఘురామ్ని ట్రీట్ చేస్తూ ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళి శాలిని గురించి నిజం చెప్పమని అడుగుతాడు. మెమరీ లాస్ చేసే టాబ్లెట్స్ని శాలిని ఎవరి కోసం తెప్పించిందో చెప్పమంటూ, చెప్పకుంటే పోలీసులకు ఫోన్ చేస్తానని క్రాంతి ఫోన్ చేయబోతూ ఉంటాడు. డాక్టర్ భయపడుతూ క్రాంతితో పోలీసులకు ఫోన్ చేయొద్దు అని చెప్పి శాలిని గురించిన నిజం చెప్తాడు. శాలిని ఆ టాబ్లెట్స్ని రఘురామ్ కోసము తెప్పించమనింది అంటాడు. ఆయన కోలుకుంటే చంద్రగారు నిర్దోషి అని చెప్తారని, చంద్రగారు ఇంట్లో ఉంటే తన పగ నెరవేరదని అలా చేసింది అంటాడు. మీ నాన్నగారిలో కదలిక ఏర్పడినప్పుడు ఆయన తల మీద కొట్టింది శాలినియే. ఆవిడ పగ తీరే వరకు మీ నాన్నగారు కోలుకోకూడదు అనుకునింది. అందుకే ఆయనకు ట్రీట్మెంట్ సరిగా జరగనివ్వలేదు. మీరు డాక్టర్ని మార్చినప్పుడల్లా ఆవిడ వాళ్ళిచ్చే మెడిసిన్స్ని మార్చేసేది. అందుకే మీరు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేసినా ఆయనకు నయం కాలేదు. చివరికి చంద్రగారి ప్రయత్నం వల్ల, మీ అదృష్టం వల్ల మీ నాన్నగారు ఫిజికల్గా కోలుకున్నారు. మెంటల్గా కూడా స్టేబుల్గా అయితే తను మెడిసిన్స్ మార్చిన విషయము, కొట్టిన విషయము రఘురామ్ గారు బయటపెడతారనే భయంతో రఘురామ్ గారికి గతం గుర్తు రాకుండా చేయాలనుకునింది. ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే రఘురామ్ గారికి రెట్రోగ్రేడ్ అమ్నీషియా వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన్ని కదలలేని స్థితికి తీసుకురావాలని రిక్వెస్ట్ చేసింది. ఆయన ప్రాణాలకే ప్రమాదమని నేను ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు అంటాడు. క్రాంతి మా మీద తనకు పగేంటి అని అడుగుతాడు. డాక్టర్, అదంతా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు చెప్పేశాను. నన్ను క్షమించి వదిలేయండి ప్లీజ్ అంటాడు. ఈ విషయం బయటకు వస్తే నా కెరీర్ దెబ్బతింటుంది. క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పని ఎవరికీ చేయను అంటాడు. క్రాంతి డాక్టర్ని అసహించుకుని బయటకు వెళ్ళిపోతాడు. శాలిని ఇన్ని తప్పులు చేసిందా? నన్నింత మోసం చేసిందా? తనని గుడ్డిగా నమ్మి తను చేసిన పాపాలన్నింటికి చంద్రవతిని నిందించానా అనుకుంటూ క్రాంతి నడిచి వెళ్తూ ఉంటాడు. ఇక విరాట్ చంద్రకళ ఇంటికి వస్తారు. విరాట్ చంద్రకళతో ఈ పాటికి క్రాంతి శాలిని నిలదీసే ఉంటాడు అంటాడు. చంద్రకళ శాలిని ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి క్రాంతిని కన్విన్స్ చేయాలని చూస్తుంటుంది బావా అంటుంది. విరాట్ ఇక శాలిని ఏం చెప్పినా క్రాంతి నమ్మడు. తనేంటో ఇప్పుడు వాడికి తెలిసిపోయింది కదా అంటాడు. చంద్రకళ చూద్దాం పదా అంటుంది. విరాట్ చంద్రకళ లోపలికి వస్తారు. ఇక కామాక్షి శ్యామల సోఫాలో కూర్చుని స్నాక్స్ తింటూ ఉంటారు. కామాక్షి శ్యామలతో ప్రకాష్ గారు ఉన్నప్పుడు వెరైటీలు చేసేదానివి, ఇప్పుడేంటి ఏమీ చేయట్లేదు అని అడుగుతుంది. శ్యామల, ఎందుకే పదే పదే ఆయన్ని గుర్తు చేస్తున్నావు? నా మనసు గాయపడుతూ ఉంటే నీ మనసు సంతోషపడుతుందా అని అడుగుతుంది. కామాక్షి, నిన్ను బాధ పెడితే నాకేమొస్తుంది శ్యామ అంటుంది. శాలిని శ్యామల కామాక్షి దగ్గరికి వెళ్ళి పినిగారు క్రాంతి ఎక్కడున్నాడు అని అడుగుతుంది. కామాక్షి నేను చూడలేదు శాలిని అంటుంది. విరాట్ చంద్రకళ తమ రూమ్ లోపలికి వెళ్తూ ఉంటారు. శాలిని ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటుంది. శ్యామల, ఇందాక నువ్వు ఇంట్లో లేనప్పుడు వచ్చాడు శాలిని, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు, నీకు చెప్పలేదా అని అడుగుతుంది. శాలిని లేదు పిన్నిగారు అంటుంది. విరాట్ శాలిని మాటలు విని చంద్రకళతో ఇంకా రాకపోవడం ఏమిటి చంద్ర అంటాడు. చంద్రకళ శాలిని నిలదీస్తానని బయలుదేరాడు కదా బావా, ఇంకా ఎందుకు రాలేదు అంటుంది. విరాట్ అసలే వాడు చాలా సెన్సిటివ్, మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏమైనా చేసుకుంటాడా అంటాడు. చంద్రకళ అలా ఏం జరగదులే బావా, క్రాంతికి శాలిని గురించి పూర్తిగా తెలియదు కదా, ప్రెగ్నెన్సీ విషయంలో డ్రామా ఆడిందని మాత్రమే తెలిసింది, దానికే క్రాంతి అలాంటి నిర్ణయం తీసుకోడలే అంటుంది. విరాట్ ఏమో చంద్ర నాకైతే టెన్షన్గా ఉంది అంటాడు. శాలిని విరాట్ చంద్రకళని చూస్తూ ఉంటుంది. చంద్రకళ శాలిని మనల్నే గమనిస్తుంది అంటుంది. శాలిని విరాట్ చంద్రకళలను చూస్తూ క్రాంతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వీళ్ళిద్దరూ ఏదో మంతనాలు జరుపుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక క్రాంతి రోడ్డు మీద నడిచి వెళ్తూ తను శాలిని మాటలు విని విరాట్తో చంద్రకళతో అమర్యాదగా మాట్లాడటం గుర్తు చేసుకుంటాడు. ఇక శాలిని ఏమైంది క్రాంతికి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అనుకుంటూ ఫోన్ రింగ్ అవ్వడంతో ఇప్పుడు రెస్పాండ్ అయినట్టున్నాడు మహానుభావుడు అనుకుని డాక్టర్ నంబర్ చూసి డాక్టర్ ఎందుకు చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. డాక్టర్ శాలినితో మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి అంటాడు. చంద్రకళ మళ్ళీ అమౌంట్ కావాలని అడుగుతారు.
అసలే చిరాగ్గా ఉన్నాను, నన్ను విసిగించకు అంటుంది. డాక్టర్, ముందు నేను చెప్పేది వినండి అంటాడు. క్రాంతి తన దగ్గరకు వచ్చి నిజం చెప్పమని అడగడంతో భయపడి నిజమంతా చెప్పేశాను అంటాడు. కంగారులో మీ పగ తీర్చుకోవడం కోసము చంద్రగారు అడ్డుపడుతున్నారని, ఆవిడను ఇంట్లో నుంచి పంపించేయడానికే అలా చేశారని కూడా చెప్పేశాను అంటాడు. శాలిని ఎంత పని చేశావంటుంది. నా గుట్టు బయట పెట్టి నన్ను పెద్ద ప్రమాదంలో పెట్టి కూల్గా ఫోన్ చేసి చెప్తున్నావా? బుద్ధుందా నీకు అసలు అంటుంది. డాక్టర్, లేదండి, నా బుద్ధి గడ్డి తినే మీకు హెల్ప్ చేశాను. ఇప్పుడు మీకు ఫోన్ చేసింది కూడా ఇక మీ విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పడానికే అంటాడు. క్రాంతి గారు ఆల్రెడీ బయలుదేరారు. మీ గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తారు. ఆయనకు ఏమని సర్ది చెప్పుకుంటారో, మిమ్మల్ని మీరెలా కాపాడుకుంటారో మీరే చూసుకోండి. దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి. మీరు నాకు డబ్బులిచ్చారు అన్న కన్సర్న్తో ఈ మాత్రం ఫేవర్ చేస్తున్నాను. గుడ్ బై అంటూ ఫోన్ కట్ చేస్తాడు. శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. నా గురించి తెలిసిపోయింది కాబట్టి క్రాంతి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అనుకుంటుంది. ఇక విరాట్ చంద్రకళతో, క్రాంతి ఇంకా రాలేదేంటి చంద్ర అంటాడు. అసలు వాడెక్కడున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో నాకు భయంగా ఉంది అంటాడు. చంద్రకళ, తప్పు చేశామేమో అనిపిస్తుంది బావా. క్రాంతిని ఒంటరిగా వదిలేయకుండా మనం కూడా అతనితో ఉండాల్సింది అంటుంది. విరాట్, ఇప్పుడు వాడెక్కడున్నాడో ఎలా తెలుసుకోవడం చంద్ర? శాలిని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అంటే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడో లేదో అంటాడు. శాలిని, నేను చేసినవన్నీ తెలిసాక క్రాంతి ఊరుకోడు అనుకుంటుంది. అందరి ముందు నిలదీస్తాడు. అత్తయ్య నన్ను చంపేస్తుంది. అత్తయ్య దాకా ఎందుకు? వాళ్ళ నాన్న ప్రాణాలతో ఆడుకున్నందుకు క్రాంతియే నా ప్రాణాలు తీస్తాడు. ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ, ఇప్పుడు నన్ను కాపాడగలిగేది బావగారు చంద్ర మాత్రమే. వాళ్ళ శరణు వేడక తప్పదు అనుకుని విరాట్ చంద్రకళ దగ్గరకు వస్తుంది. బావగారు నన్ను క్షమించండి అంటూ విరాట్ పాదాలు పట్టుకుంటుంది. విరాట్, ఏంటిది అంటాడు. చంద్రకళ, ఏంటి కొత్త డ్రామా ఆడుతున్నావా అని అడుగుతుంది. శాలిని, డ్రామా కాదు చంద్ర, రియలైజేషన్ అంటుంది. నేను చాలా తప్పులు చేశాను. నా పగ తీర్చుకోవడం కోసము పిచ్చెక్కినట్లు ప్రవర్తించాను. చేయకూడని పనులన్నీ చేశాను. నేను తప్పించుకోవడం కోసము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. నా వల్ల మీరెన్ని నిందలు మోసారో, ఎంత నరకం చూశారో నాకు తెలుసు. అయినా క్రాంతి దగ్గర మంచితనం నటిస్తూ తనను నమ్మిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నా గురించి క్రాంతికి తెలిసిపోయింది అంటుంది. చంద్రకళ, తెలుసు అంటుంది. విరాట్, క్రాంతికి తెలిసేలా చేసిందే మేము అంటాడు. శాలిని షాక్ అవుతుంది. చంద్రకళ, మేము నిన్నేమీ చేయలేమనే పొగరుతో విర్రవీగావు కదా. నువ్వు ఆ గైనకాలజిస్ట్తో మాట్లాడుతున్నది అంతా నేను విన్నాను శాలిని అంటూ జరిగిన విషయం శాలినికి చెప్తుంది. విరాట్, ఇక నీ నాటకాలేవి చెల్లవు అంటాడు. శాలిని, అయ్యో బావగారు, మీరు క్రాంతికి కేవలం ప్రెగ్నెన్సీ డ్రామా గురించే తెలిసిందనుకుంటున్నారు. కానీ క్రాంతికి చాలా విషయాలు తెలిసిపోయాయి. పగతో నేను ఇంటికి వచ్చిన విషయం, చంద్ర అడ్డు తొలగించుకోవడానికి నేను ప్రయత్నించిన విషయం, మామయ్య గారు చంద్ర నిర్దోషి అని బయటపెట్టకుండా నేను తల మీద కొట్టిన విషయం, ఆయనకు గతం గుర్తు రాకుండా ఉండడం కోసం టాబ్లెట్స్ ఇచ్చిన విషయం అన్నీ తెలిసిపోయాయి అంటుంది. చంద్రకళ, అవన్నీ క్రాంతికి ఎలా తెలిసాయి అని అడుగుతుంది. విరాట్, మొత్తం తెలిసిపోయింది అంటే క్రాంతి డెఫినెట్గా డిస్టర్బ్ అయ్యే ఉంటాడు. నా భయమే నిజమనిపిస్తుంది చంద్ర అంటాడు. శాలిని తప్పు చేసిందంటే నేను బ్రతకలేను అన్నాడు వాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో అంటాడు. శాలిని, నాకు అదే కంగారుగా ఉంది బావగారు, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు అంటుంది. చంద్రకళ, ముందు మనం వెళ్ళి క్రాంతి ఎక్కడున్నా తీసుకొద్దాం పద బావా అంటుంది. విరాట్, ఎక్కడని వెతుకుదాం చంద్ర అంటాడు. చంద్రకళ శాలినితో, క్రాంతికి నిజం తెలిసిందన్న విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. శాలిని, మామయ్య గారికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఫోన్ చేశారు. టాబ్లెట్స్ విషయంలో డౌట్ వచ్చి క్రాంతి ఆయన దగ్గరికి వెళ్ళి నిలదీశాడంట. అతను భయంతో మొత్తం చెప్పేశాడు అంటుంది. విరాట్, అయితే క్రాంతి ఆ హాస్పిటల్ ఉన్న ఏరియాలోనే ఉండి ఉంటాడు, పద చంద్ర అంటాడు. శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శృతిని చూసి కామాక్షి హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదేంటి అంటుంది. మీ అత్తారింట్లో ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతుంది. శృతి, లేదమ్మా, నాతో గొడవకు దిగేంత సీన్ వాళ్ళకి ఎక్కడుందిలే అంటుంది. నేను వచ్చింది చంద్ర చేసిన ఘనకార్యం గురించి తనతో మాట్లాడటానికి అంటుంది. అర్జున్ కూతురికి తల్లిలా నటించడం ఏంటమ్మా, ఇంటి పరువు గురించి ఆలోచించలేదా అని అడుగుతుంది. శ్యామల,
ఆ జలరాసుతో తాళి కట్టించుకున్నప్పుడు నువ్వు ఆలోచించావా అని అడుగుతుంది. కామాక్షి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు శ్యామల అంటుంది. శ్యామల ఇక్కడి టాపిక్లన్నీ నువ్వు నీ కూతురికి బాగానే మోస్తున్నావు కదా అంటుంది. కామాక్షి నాకు నా కూతురికి మధ్య ఏ తాపరికాలు ఉండవు మరి అంటుంది. చంద్రకళ విరాట్ బయటకు వెళ్ళబోతూ ఉంటారు. శృతి హాయ్ బావా అంటూ విరాట్ని విష్ చేస్తుంది. విరాట్ హాయ్ అంటూ ఎప్పుడొచ్చావని శృతిని అడుగుతాడు. శృతి ఇందాకే బావా అంటుంది. చంద్రకళను చూసి ఎలా ఉన్నావు చంద్ర అంటుంది. చంద్రకళ బానే ఉన్నాను అంటుంది. శృతి నీ కూతురు ఎలా ఉంది అని అడుగుతుంది. చంద్రకళ నువ్వెందుకు వచ్చావో అర్థమైంది అంటూ మేము చాలా అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాము, వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి విరాట్తో కలిసి బయటకు వెళ్ళిపోతుంది చంద్రకళ. అప్పుడే అక్కడికి వచ్చిన జగదీశ్వరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. శ్యామల తెలీదు వదిన అర్జెంట్ పని అని చెప్పారు అంటుంది. జగదీశ్వరితో పాటు అందరూ పైనున్న శాలిని చూస్తారు. శ్యామల శాలినితో విరాట్ చంద్ర ఎందుకంత కంగారుగా వెళ్తున్నారు అని అడుగుతుంది. శాలిని ఏమో పిన్ని గారు నాకేం తెలుసు అంటుంది. జగదీశ్వరి నువ్వు అక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. శాలిని నేను టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తున్నాను, నేను వచ్చేసరికి వాళ్ళు హడావిడిగా రూమ్లోంచి బయలుదేరారు అంటుంది. కామాక్షి అర్జున్ వాళ్ళ పాపకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పారు కదా, తన గురించే టెన్షన్గా వెళ్తుంటారు అంటుంది. శ్యామల అంతే అయి ఉంటుందిలే అంటుంది. కామాక్షి శృతి పదవే మన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందామంటూ శృతిని తనతో తీసుకెళ్తుంది. శ్యామల జగదీశ్వరితో వదిన మనం వంట చేద్దాం పదా అంటూ కిచెన్ లోపలికి వెళ్తుంది. ఇక క్రాంతి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటాడు. చంద్రకళ విరాట్ క్రాంతి కోసం వెతుకుతూ కారులో వెళ్తూ ఉంటారు. చంద్రకళ విరాట్తో క్రాంతి కాల్ అటెండ్ చేయడం లేదు అంటుంది. విరాట్ మళ్ళీ చేయి చంద్ర, వాడు కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళుంటాడు అంటాడు. చంద్రకళ క్రాంతితో ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం వచ్చినా చాలు బావా, తన తప్పు లేదని కన్విన్స్ చేయొచ్చు అంటుంది. విరాట్ ట్రై చేయి చంద్ర, వీడియో కాల్ చెయ్యి అంటాడు. చంద్రకళ క్రాంతికి వీడియో కాల్ చేస్తుంది. క్రాంతి ఫోన్ లిఫ్ట్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చంద్రకళ ఎక్కడున్నావు క్రాంతి, నా మాట విను, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అంటుంది. విరాట్ క్రాంతి నువ్వెందుకురా ఏడుస్తున్నావు, ముందు రిలాక్స్ అవరా, మేము అక్కడికే వస్తున్నాము అంటాడు. చంద్రకళ క్రాంతి ఉన్న ఏరియాలో మెడికల్ షాప్ చూసి బావా తను అల్కాపురిలో ఉన్నాడు అంటుంది. ఆ మెడికల్ షాప్ నాకు తెలుసు అంటూ ఉంటే క్రాంతి నా కోసం రాకండి వదిన, మీకు నా మొహం చూపించలేను అంటాడు. చంద్రకళ క్రాంతి ప్లీజ్ నువ్వు అలా ఫీల్ అవ్వకు, నీ మీద నాకు ఏ కోపం లేదు, నా మాట విను క్రాంతి అంటుంది. క్రాంతి చంద్రకళతో ఎవరు నన్ను క్షమించినా నన్ను నేను క్షమించుకోలేను వదిన అంటాడు. నేను బ్రతికుండడమే వేస్ట్, నన్ను మర్చిపోండి, నాలాంటి వాడు మీలాంటి మనుషుల మధ్య ఉండడం తులసివనం మధ్యలో గంజాయి మొక్క లాంటిది, దయచేసి నన్ను అంటూ ఫోన్ కట్ చేస్తాడు క్రాంతి. చంద్రకళ కంగారు పడుతూ బావా త్వరగా అల్కాపురికి పోనివ్వు అంటుంది. క్రాంతి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్న బిల్డింగ్ దగ్గరకు పరిగెత్తుతూ ఉంటాడు. చంద్రకళ విరాట్ వీడియో కాల్లో చూసిన మెడికల్ షాప్ దగ్గరకు వస్తారు. చంద్రకళ మనం 5 minutesలో ఇక్కడికి రీచ్ అయ్యాము అంటే క్రాంతి ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు అంటుంది. క్రాంతి బిల్డింగ్ పైకి వెళ్ళి కిందికి చూస్తూ ఉంటాడు. ఇక క్రాంతి శాలినిని చెంపదెబ్బ కొడతాడు. శాలినితో పాటు అందరూ షాక్ అవుతారు. రఘురామ్ క్రాంతితో రే క్రాంతి ఏంట్రా నువ్వు చేస్తున్న పని అంటాడు. క్రాంతి అసలు శాలిని ప్రెగ్నెంటే అవ్వలేదు, వినాయక చవితి రోజు నాన్నను చంపాలని చూసింది అంటాడు. అందరూ క్రాంతి మాటలు విని షాక్ అవుతారు. జగదీశ్వరి శాలినికి రివాల్వర్ గురి పెట్టడంతో శాలిని భయపడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.